హనుమకొండ శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గత నెల 28 నుండి 7 వరకు నిర్వహించిన 10 రోజుల బాల సంస్కార్ 2025 వేసవి శిబిరం జయప్రదమైందని సేవా సమితి అధ్యక్షులు కటంగురి సత్యనారాయణ రెడ్డి అన్నారు. ప్రతిరోజు ప్రార్థన, యోగాసనాలు, ధ్యానం, శ్లోకాల పఠనం, దైవాన్ని చేరుకోవటం అనే అంశంపై ప్రదర్శన, నైతిక విలువల అంశాలపై నిపుణులచే అవగాహన కల్పించారు. వరంగల్ రోటరీ క్లబ్ అధ్యక్షులు రాజగోపాల్, కార్యదర్శి గంటా వేణుకుమార్, ప్రతినిధులు విజయ్ గోపాల్, సుధాకర్, వరంగల్ శారద హైస్కూల్ ప్రిన్సిపల్ సురేష్ 6,000 రూపాయల విలువైన సాహిత్యం పుస్తకాలను బాలబాలికలకు బహుకరించారు. అనంతరం సేవా సమితి అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి వక్తలు మాట్లాడారు. కార్యక్రమం చివరిగా గురూజీ రామకృష్ణ తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, శ్రీనివాస స్వామి, కేవీ రావు, సూర్య, అనిల్, రాధిక, స్వరూప, అనిత, శిల్ప, అంజలి, దేవి తదితరులు పాల్గొన్నారు. మా అమ్మ తపస్సు చేసుకోమని చెప్పింది విష్ణు కోసం. నేను అందుకే వెళ్తాయి కదా, తపస్సు అంటే చాలా కష్టం కదా. మా అమ్మ చెప్పింది, మా అమ్మ చెప్తే నేను ఏదైనా చేస్తా, ఎంత కష్టమైనా నేను సాధిస్తా, నేను వెళ్తున్నా అని చెప్పేసి వెళ్తూ ఉంటే అక్కడ 4వ ఋషి కనబడి మరి ఆహారం తినకుండా ఉండాలి, నువ్వు అన్ని రోజులు ఆహారం తినకుండా ఉండగలుగుతావా అని చెప్పేసి అడిగితే ఏం కాదు, నేను తినకుండా ఉంటా, నా కోరిక తీరాలి, ఇప్పుడు నేను దేవుని ప్రార్థించాలి అని చెప్పేసి మళ్ళీ వెళ్తుంటాడు. ఇంతలో 5వ ఋషి కనిపిస్తాడు. కనిపించి మరి నువ్వు ఒక్కడిలో ఉంటావు, నీకు భయమయ్యగా, ఇంత పెద్ద అడవిలో మరి చేయగలుగుతావు నువ్వు అంటే, ఏం కాదు నేను చేస్తాను అని చెప్పి చెప్తూ వచ్చేస్తాడు. అబ్బాయి ఇంత తపస్సు చేస్తాను వస్తున్నాడు, నేను ఒకసారి టెస్ట్ చేద్దాము అని చెప్పేసి వస్తాడు. వచ్చి బాలక నువ్వు ఆడుకోవాల్సిన వయసు, అమ్మ మీద అలిగితే ఒకరోజు అన్నం తినకుండా నుండి బొమ్మల కోసం వాటి కోసం ఆలోచించాల్సిన వయసు, నువ్వేంటి తపస్సు చేస్తాను ఇంత పెద్ద అడవిలోకి వచ్చావు, చాలా కష్టం కదా, వెళ్ళి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి అంటే దేవుడు అంటాడు, నేను వెళ్ళను, నేను ఇక్కడే తపస్సు చేసుకుంటా, నాకు విష్ణు కనబడాలి, నేను మా అమ్మ చెప్పినట్టు ఆయన అడగాలి, నేను మా నాన్న దగ్గర కూర్చోవాలి, నాకు పెద్ద పదవి కావాలి, మా చిన్నమ్మ నేను నెట్టేసింది కదా, నాకు పెద్ద పదవి కావాలి, పెద్ద పదవి కోసం నేను వచ్చాను, నేను ఎట్టి పరిస్థితులను వెళ్ళను అని చెప్పేసి అంటాడు. అప్పుడు మళ్ళీ నారదుడు అంటాడు, ఆయన ఇది చాలా కష్టమైంది, కొంత వేల సంవత్సరాలు తపస్సు చేసిన కనక సనందనాది ఋషులు కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని జన్మల పర్యంతం తపస్సు చేసిన విష్ణు ప్రత్యక్షం కాలేదు, అట్లాంటి చిన్న పిల్లగాడికి నువ్వు చేస్తే అవుతుందా అని చెప్పేసి అంటాడు. అంటే నాకు తెలియదు, నేనైతే చేస్తాను. అదే నారాయణాయ ఓం నమో భగవతే నారాయణాయ ఓం నమో భగవతే నారాయణాయ. కూర్చొని ఇప్పుడు ఆకులు తీసుకొని ఆకులు వేసి ఆకులు అందులో 6 రోజుల వరకు కదలకుండా కూర్చొని తపస్సు చేసుకోవడం, మళ్ళీ 6 రోజులు రావడం, స్నానం చేయడం, మళ్ళీ వెళ్ళి ఆ పువ్వులు అవన్నీ దేవుడికి సమర్పించడం, మళ్ళీ తపస్సు చేసుకోవడం, ఆకులు అక్కడి నుంచి ఆయన దగ్గరికి వస్తున్నాడు చెప్పేసి అడగగానే అయ్యో నన్ను పిలుస్తున్నారని చెప్పేసి పిలుస్తాడు. చూడగానే విష్ణు కనబడతాడు. మరి ఆ చిన్న పిల్లగాడి కానీ విష్ణు అని ఎక్కడ తెలుసు అంటే అప్పుడు నారదుడు చెప్తాడు అనమాట, విష్ణు అంటే ఎలా ఉంటాడు, చేతి చక్రాలు ఉంటాయని చేతిలో, అందరికంటే అందంగా ఉంటాడు, పచ్చటి పట్టుకుంటాం కట్టుకున్నాడు, ఆయన నీ దగ్గరికి వస్తాడు తపస్సు చేస్తే అని చెప్పేసి అంటాడు. చూస్తే అలానే ఉన్నాడు. చిన్న పిల్లలకి ఏదైనా నచ్చింది కనబడితే ఏం చేస్తారు, నోరెళ్ళ పెట్టి అట్లానే చూస్తారు కదా, సూత్రాలు పద్యాలు అవన్నీ పాడిండు. ఈ పిల్లగాడు ఏం పాడతలేడు. ఎందుకు పాడతలేడు? చిన్న పిల్లగాడు, ఆయనకు తెలియదు, స్తోత్రాలు కూడా తెలియనప్పుడు ఏం చేయాలి, అమ్మ అనే మాట పలకడం తెలియనప్పుడు అమ్మనే అమ్మ అని నేర్పిస్తారు కదా. కాబట్టి ఆయన విద్యలు అన్నీ ఆయనకు వచ్చేస్తాయి. ఎందుకు అక్కడ సహస్రాల చక్రం ఉంటుంది, అక్కడ నుంచి కనుక వెళ్ళింది చాలా పవర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. అట్లా శంకుతో ఆశీర్వదించగానే ఆయనకి అన్ని శాస్త్ర జ్ఞానం వచ్చేసింది. ఇప్పుడు విష్ణువుడు పొగుతూ పాట పాడుతున్నారు. Thank you.
అందరూ కలిసి సంతోషంగా కాలం గడుపుకుంటారు. కొన్ని సంవత్సరాల రాజ్యపాలన తర్వాత ధ్రువుడు ధ్రువమండలానికి వెళ్ళి ఇప్పటికీ మనకు కనబడుతూ ఉంటుంది. ఓకేనా? మర్చిపోతాం మరి. ధ్రువ గ్రూప్ వెళ్ళండి. ధ్రువ గ్రూప్ వెళ్ళండి. అమ్మ లక్ష్మీరావమ్మ. సీతా గ్రూప్ కూడా వెళ్ళండి. నెక్స్ట్ ప్రహ్లాద గ్రూప్ ఒకటి ఉంది, వివేకానంద గ్రూప్ ఉంది, రెడీగా ఉండండి. కూర్చోవాలి, గర్ల్స్ అందరు కూర్చోవాలి. మీకోసం వచ్చిన కుర్చీలను అడ్జస్ట్ అవ్వండి. చక్కగా నేర్చుకున్నారు కదా, క్లాప్స్ కొట్టండి అందరూ. ఏమేమి నేర్చుకున్నారు మీరు? బాల్, పేపర్ ఫ్లవర్, బ్యాగ్. నిన్న ఏం నేర్చుకున్నారు? శారదా గ్రూప్ ఆగండి కింద. వారికి సంపూర్ణ ఉత్సాహ ప్రోత్సాహాలు అందిస్తున్నటువంటి పేరెంట్స్, ఈ శుభ సందర్భంగా రోటరీ క్లబ్ పక్షాన మీ అందరికీ మంచి జ్ఞాన సంపదను కలిగించేటువంటి ఉద్దేశంతో విలువైన అంశాలు ఉన్నటువంటి పుస్తకాలు, అవి కూడా మన జాతీయ సంస్కృతిని, మన సంప్రదాయాల్ని మీరు ఏ రకంగా భవిష్యత్తులో ఎదగాలి అనేటువంటి అంశాలు ఆ పుస్తకాల్లో ఉంటాయి. వారికి రామకృష్ణ సేవా సమితి పక్షాన వారు ఇక్కడ ఉన్నటువంటి ఈ డయాస్ మీద ఉన్నటువంటి పెద్దల్లో చాలా వరకు ఇప్పటికీ మనకు సహకరిస్తున్నారు. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కూడా వారు ధర్మకర్తలుగా చేరారు. వారికి ఏ స్థాయిలో ఏ రకంగా సహకరించాలో, మనల్ని ప్రోత్సహించాలో ఆ స్థాయిలో వారు ప్రతి ఒక్కరూ ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా వరంగల్ నుంచి మనకు మంచి ప్రోత్సాహం లభిస్తున్నది. మనం ఇక్కడ పెట్టేటువంటి కార్యక్రమాలు ఇవాళ బాల సంస్కారం ముగింపు మాత్రమే. మళ్ళీ ఇంకా వేసవిలో సాంస్క్రిట్, స్పోకెన్ సాంస్క్రిట్, స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ ఆచార్యులను సంప్రదించి మీకు ఏ తేదీ ఏ టైంలో అవి నిర్వహించబడతాయో అని అవి కూడా చెప్పడం జరుగుతున్నది. ఇప్పటికే మనం సేవా కార్యక్రమాలు చాలా వరకు చేస్తున్నాం. ఇటు వైద్య శిబిరాలు, ఇటు ఇతరత్ర కార్యక్రమాలు. ముఖ్యంగా మీరు ఈ 10 రోజుల్లో నేర్చుకున్నటువంటి మీ అలవాట్లు, మంచి అలవాట్లు మీరు రేపు మీ ఇళ్ళ వద్ద, మీ స్నేహితుల వద్ద ఏ రకంగా మసలుకోవాలనో, మీ యొక్క నడవడిక, మీ యొక్క నడవడికను చూసినటువంటి పెద్దలు, మీ స్నేహితులు మిమ్మల్ని అభినందించే స్థాయిలో, మీకు మంచి పేరు వచ్చేటువంటి స్థాయిలో మీరు తప్పకుండా పొందుతారు. ఆ స్థాయిని కల్పించడానికి మీకు నిజంగా చెప్పాలంటే మీ తల్లిదండ్రులే మీకు ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నారు. కాబట్టి అలాంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈ పరిస్థితుల్లో మీరు ఇక్కడ ఇచ్చేటువంటి సేవా కార్యక్రమాల్లో కూడా ఇవాళనే కాకుండా మున్ముందు జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనాలని ప్రతి ఒక్కరిని ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా ఈ డయాస్ ద్వారా రోటరీ క్లబ్ వారికి
రామకృష్ణ సేవా సమితి పక్షాన ధన్యవాదాలు చెప్తున్నాను. జై రామకృష్ణ. 10 గంటలకు మొదలు పెడదాం అనుకున్నాం కానీ ఇప్పుడు 12 అవుతుంది. అందరికీ శుభోదయం. శ్రీ రామకృష్ణ సేవా సమితి వారు నిర్వహిస్తున్న ఈ దేశం ఇచ్చిన శిబిరంలో తరగతులు నిర్వహించి విద్యార్థులకు ఇందులో 10 అంశాలపై శిక్షణ నిర్వహిస్తున్నారు. చాలా ఆనందదాయకం. ఇలాంటి సంస్థలు ఎవరు ద్వారా ఎంతోమంది విద్యార్థులు భారత పౌరులుగా తీర్చిదిద్దబడుతున్నారు. గురువులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా ఇందులో ఇది భాగంగా పిల్లలందరూ గుర్తించే అవకాశం మా రోడ్డు క్లబ్ కల్పించినందుకు మా యూత్ సర్వీస్ మంత్రులు దానికి సరిపోయింది కాబట్టి మేము ముఖ్యంగా సత్యనారాయణ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమితి బాల సంస్కార ముగింపు కార్యక్రమాల అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి గారు మరియు వాలంటీర్గా పనిచేస్తున్న అక్కేలందరికీ మరియు తల్లిదండ్రులు బాలబాలికలందరికీ కూడా ముందుగా శుభాభినందనలు తెలుపుతూ, మనం సమ్మర్లో ఈ సమ్మర్ సీజన్ కదా, మన స్కూల్స్ అయిపోయినాయి. మనం క్లాస్ రూమ్లో కూర్చొని లెసన్స్ నేర్చుకుంటాము. ఇక్కడికి వచ్చి మనం విలువలు, మన సంస్కృతి, మన సాంప్రదాయము, మన ఫ్రెండ్స్, ఓకే, ఆచార వ్యవహారాలు, పూజా విధానం అన్నీ కూడా చక్కగా 10 రోజులు నేర్చుకుంటున్నారు. సో ఈ ఉత్తమ లక్షణాలన్నీ కూడా మన జీవితంలో మనం అవలిపించాలి. అంటే ఇక్కడ ఊరికి కూర్చొని వారెవరో నేర్పిస్తున్నారు కాకుండా మనం అన్నిత్యం వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. వెన్ యూ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇట్ మేక్ ఎ హ్యాబిట్. వెన్ ద హ్యాబిట్ కంటిన్యూస్ ఇట్ మేక్ ఎ క్యారెక్టర్. వెన్ ఎ క్యారెక్టర్ కంటిన్యూస్ యూ విల్ బి ఐకాన్. కాబట్టి ఏదో ఒకరు వచ్చినామా నేర్చుకున్నామని కాకుండా మన జీవితంలో ఇది పాటించాలి. సో నిరంతరంగా ఇది చేస్తే పిల్లలందరూ కూడా చక్కటి భావి భారత పౌరులు అవుతారు. మీకు, మీ పేరెంట్స్కి, మన పాఠశాలకి, మన దేశానికి కూడా మంచి పేర్లు వస్తాయి. మీ అందరూ కూడా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రామకృష్ణ సేవా సమితి అందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. మా రోటరీ క్లబ్ పక్షాన ఈరోజు సమ్మర్ క్యాంప్ ఇక్కడ జరుగుతుంది అంటే మా రోటరీ క్లబ్లో ఈ మంత్ యూత్ సర్వీసెస్, మీరందరూ కూడా కాబోయే యూత్ కాబట్టి ఈ పిల్లలందరూ కూడా మంచి సాహిత్యం ఇస్తే, ఓకే, మీరు ఆ మంచి సాహిత్యాన్ని చదివి దాని ద్వారా మీరు బాగా భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారని. సో ఈ సందర్భంగా మరి ఒకసారి ధన్యవాదాలు చెప్తూ ఒక చిన్నగా చేస్తున్నారు. పిల్లలందరూ కూడా మనము క్లాస్లో % ఆఫ్ వాట్ వీ రీడ్ మనం గుర్తుపెట్టుకోవాలి కదా. మనం చదివితే ఎంత గుర్తుంటుందంట? 10%. ఎంత గుర్తుంటుంది? 10%. మనం క్లాస్లో లెసన్ చదువుతాము, క్వశ్చన్ చదువుతాము అని ఎంత గుర్తుంటుంది? 10%. తర్వాత కొన్ని వింటాం. ఇప్పుడు అక్కే చాలా విషయాలు చెప్పింది. 20% ఆఫ్ వాట్ వీ హియర్ వింటే ఎంత గుర్తుంటుంది? ఎంత పర్సెంటేజ్ గుర్తుంటుంది? 20% గుర్తుంటుంది. 20% వాట్ వీ హియర్, అవునా? తర్వాత 30% వాట్ వీ సీ, మనం చూస్తాం కదా, సినిమా చూస్తాం, 100% గుర్తుంటుందా? కొంచెం గుర్తుంటుంది. సినిమా సీరియల్ చూస్తాం, 30% గుర్తుంటుంది. తర్వాత 50% వాట్ వీ సీ అండ్ హియర్, చూస్తాము, వింటాము. అలా చేయడం వల్ల ఎంత అవుతుంది? 50%. ఎంత గుర్తుంటుంది? 50%. తర్వాత ఏమవుతుంది? 70% వాట్ వీ డిస్కస్, స్నేహితులతో మనం డిస్కస్ చేస్తుంటాం కదా, అది ఒక స్పోర్ట్స్ కావచ్చు, క్రికెట్ మ్యాచ్ కావచ్చు, ఒక ఇన్సిడెంట్ కావచ్చు, ఏదన్నా, అది 70%. తర్వాత 80% వాట్ వీ ఎక్స్పీరియన్స్, మనం ఏదన్నా ఒక పని చేస్తాం, అనుభవం 80%. కానీ 100% గుర్తుండాలంటే ఏం చేయాలంట? 95% టు 100% గుర్తుండాలంటే వీ హ్యావ్ టు టీచ్ టు అదర్స్, ఇతరులకు నేర్పాలి. ఈ పుస్తకాలు తీసుకొని చదివి, ఇప్పుడు మీరు 7th క్లాస్ ఉన్నారనుకోండి, 3rd క్లాస్ నేర్పండి. మీరు 10th ఉన్నారనుకోండి, 7th వాళ్ళు చెప్పండి. 7th వాళ్ళు అనుకోండి, యూకేజీ పిల్లలు చెప్పండి. యూకేజీ పిల్లలు అనుకోండి, నర్సరీ పిల్లలు చెప్తారు. ఏ ఇలారా ఆయన వీలారా. సో మనం నేర్చుకొని ఇతరులు చెప్తే ఏం గుర్తుంటుందట? 100% గుర్తుంటుంది. కాబట్టి పిల్లలందరూ ఏం చేస్తారు? మీరు ఈ పుస్తకాన్ని తీసుకొని చదివి మనం ఇతరులకు చెప్తాం. ఈ విధంగా మనకు ఆ పుస్తకం మొత్తం కూడా గుర్తు ఉండిపోతుంది. సో అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. అమ్మని ఎప్పుడు వదిలిపెట్టి మాట్లాడుతుంటే నేను చెప్పలేదు. మాట్లాడు.
ఓకే. స్వస్తి స్త్రీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరే ఏకాదశి వచ్చింది. చాలా అద్భుతమైన రోజు మనకి. కాబట్టి మీ పిల్లలకి ఇప్పుడు ఏం చెప్పినా వాళ్ళు వింటారు. ఓకే. ఏకాదశి తిథౌ సౌమ్యవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే బొటన వేలులో దేవుడు ఉంటాడు. వాళ్ళకి ఏమంటారు వేలు? జలాన్ని మీ తల మీద చల్లుకున్నారు. ఓకే, నీళ్ళు చల్లుకో. ఇంకా ఆ ప్లేట్ని మీ కుర్చీ కిందికి తోసేయండి. అంతే, దాని పని అయిపోయింది. ఓకే, పూజ సమర్పణ అయిపోయింది. పిల్లవాడిని లేపి ఓకే నా తొడి మీద కూర్చుంటాడు. స్వయం కుమారస్వామి కూర్చుంటాడు. లక్ష్మీనారాయణ దగ్గర ఎవరు కూర్చుంటాడు? తన పుత్రుడైన ఎవరు కూర్చుంటాడు? పుత్రులు ఎవరు? లక్ష్మీనారాయణకి బ్రహ్మ. ఓకే, ఆయన గారు సకల చరాచర జీవ జాతుల పలువు తీరినది నీ రూపం. నీ తనుబాలతో అనురాగం పంచే కమ్మదనం నీ జన్మ గుణం. ఒక రూపానికి ఆకారాన్నిచ్చి లోకానికి చూపి భరించేటి ఓ మాతృమూర్తి. చూసి 9 అమ్మా 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 అమ్మా. సృష్టికి జీవం పోసినది 2 అక్షరాల ప్రేమ. నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. ఆచార్యాయ ప్రియం ఘన మాహృత్య. అంతవరకు బాగుంది కదా తెలుగులో. శుభప్రదమం